హలో నమస్తే ఫ్రెండ్స్. అంతా అయిపోయింది అని అనుకున్న చోటే మరో గొప్ప ఆరంభం దాగి ఉంటుంది. ధైర్యాన్ని బయటికి తీసి దారిని అన్వేషించాలి. మనల్ని మనం నిలబెట్టుకునే మార్గం మనకు దొరక్కపోదు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మామంటే మోసపోవడానికి సిద్ధంగా ఉండాలి అన్నమాట. గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధిస్తూ ఉంటుంది. ఆ గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పునకు దారితీస్తుంది. ముళ్ళు తొక్కిన చోటే అక్కడే ఉండిపోకూడదు. ఈసారి మరింత జాగ్రత్తగా నడవడం మొదలు పెట్టాలి. మనకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలు మౌనంగా వినాలి. కాలమే వారికి సరి అయిన సమాధానం చెప్తుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు, కొందరిలో మాత్రమే ఉంటాయి. జీవితంలో సదా సుఖమే లభించాలి అనుకోవడం ఇది చాలా కష్టం. దేనికి బానిస అయితే కాకూడదు. శక్తి కావాలి అంటే జ్ఞానం సంపాదించాలి. గౌరవం కావాలంటే చరిత్రను మంచిగా చేసుకోవాలి. మనిషి కంటే మనిషి యొక్క వ్యక్తిత్వం చాలా విలువైనది. గడియారం కంటే గడియారం సూచించే సమయం చాలా విలువైనది. విజేత వెనుక ఉండేది అదృష్టమో లేక మంత్రమో కాదు, చక్కని ప్రణాళిక, కఠోర శ్రమ, చేసే పని పట్ల శ్రద్ధ ఉండాలి. మనలో ఒక మంచి వ్యక్తిత్వం ఉంటే మీరు వ్యక్తులను కోల్పోరు.